తమిళ స్టార్ హీరో అజిత్ త్రిష జంటగా తెరకెక్కిన సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలోకి తెలుసుకుందాం. ఈ సినిమా ఎలా ఉందంటే, గత కొన్ని సంవత్సరాలుగా అజిత్ సీరియస్ గా సినిమాలు తీయట్లేదని, సింపుల్ స్క్రిప్ట్ తో ఎలివేషన్స్ తో కేవలం ఫ్యాన్స్ కోసమే సినిమాలు తీస్తున్నాడని అందరూ అంటున్నారు. ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కూడా కేవలం ఫ్యాన్స్ కోసమే తీసినట్టుకుంటుంది. ఒక పెద్ద డాన్ తన ఫ్యామిలీ కోసం తన గతాన్ని వదిలేసి మారిపోతాడు. తన ఫ్యామిలీని కలిసేలోపే తన ఫ్యామిలీకి ఒక ప్రమాదం వస్తే మళ్ళీ డాన్ గా ఎలా మారాడు అనేది గతంలో చాలా సినిమాల్లో చూసాం. ఇది కూడా అదే కథ. ఫస్ట్ హాఫ్ అంతా అజిత్ కి ఎలివేషన్స్, అజిత్ ఫ్యామిలీ స్పెయిన్ లో ఉండడం, కొడుకు కోసం జైలు నుంచి వెళ్తే కొడుకు జైలుకి వెళ్లడం, కొడుకుని ట్రాప్ చేసిన వాళ్ళని పట్టుకోవడంతో కథ సాగుతుంది. సెకండ్ హాఫ్ లో అజిత్ ఫ్లాష్ బ్యాక్ అని అజిత్ పాత డాన్ సినిమాల ఎలివేషన్స్, కొన్ని ఇంటర్నేషనల్ విలన్స్ ఎలివేషన్ చూపించే సీన్స్ అన్ని బాగుంటాయి. ఫ్యాన్స్ కి మాత్రం సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ పండగని చెప్పాలి. అజిత్ ని వింటేజ్ లుక్స్ లో బాగానే చూపించారు. పాత అజిత్ సినిమా సాంగ్స్, ఎలివేషన్స్, అజిత్ పాత డాన్స్ సినిమాతో కనెక్షన్ ఇచ్చి మంచి హైఫీల్ ఇచ్చారు డైరెక్టర్. అలాగే ఫీ ఇంటర్వ్యూల ముందు సెకండ్ హాఫ్ లో ట్విస్టులు బాగుంటాయి. కథాపరంగా రెగ్యులర్ సినిమా అయిన అజిత్ ఫ్యాన్స్ కి మాత్రం మంచి కిక్ ఇచ్చే సినిమా ఇది. యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. అజిత్ సినిమాలో రెగ్యులర్ గా కనిపించే చేంజింగ్, గన్స్ అవన్నీ ఇందులో కూడా కొనసాగించారు డైరెక్టర్. ఇంకా నటీనటుల గురించి మాట్లాడుకుంటే అజిత్ ఎప్పట్లాగే ఈ యాక్షన్ సీన్స్ తో ఎలివేషన్ తో అదరగొట్టాడని చెప్పాలి. త్రిష అక్కడక్కడ క్యూట్ గా కనిపిస్తుంది. అలాగే అజిత్ కొడుకుగా తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్ కార్తిక్ దేవ్ బాగా నటించాడు. అలాగే సునీల్ అజిత్ రైట్ హ్యాండ్ గా సీరియస్ పాత్రలో బాగానే మెప్పించాడు. ఇంకా అర్జున్ దాస్ విలన్ గా కొత్త పాత్రలో అదరగొట్టాడని చెప్పాలి. ఇంకా సాంకేతిక అంశాల గురించి మాట్లాడుకుంటే సినిమా ఫోటోగ్రఫీ, విజువల్స్ కొత్తగా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. సాంగ్స్ మాత్రం బాగలేదని చెప్పాలి. యాక్షన్ సీన్స్ కూడా బాగా డిజైన్ చేశారు. గన్స్, కారు కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ బాగానే కష్టపడింది. డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ కథ పాతది తీసుకున్న డైరెక్షన్ తో అజిత్ ఫ్యాన్స్ మెప్పించాడని చెప్పాలి. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే అజిత్ ఫ్యాన్స్ కి అయితే తెగ నచ్చేస్తుంది ఈ సినిమా. మిగతా వారికి కష్టమని చెప్పాలి.